నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇవ్వడంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే కేంద్రంలో 2 కీలక కేబినెట్ హోదాలు దక్కించుకున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మరో కీలక అవకాశం రాబోతుందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే గవర్నర్ పదవి. 2014లో టీడీపీ ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పటికీ అప్పట్లో గవర్నర్ హోదా వాగ్దానం మాత్రమే ఉండి అమలు కాలేదు. అయితే ఈసారి ఆ లోటు తీరుస్తూ టీడీపీకి మరిన్ని ప్రాధాన్యతలు ఇవ్వాలని కేంద్రం ముందడుగు వేసింది. ఇటీవల సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమించడం వెనుక కూడా ఈ పెద్ద వ్యూహమే ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఆయనకి మరో రాష్ట్ర బాధ్యతలు ఇవ్వాలా లేక మరో నేతను ఎంపిక చేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అశోక్ గజపతిరాజు టీడీపీ స్థాపన దశ నుంచే పార్టీతో ఉన్నారు. ఇక వివాదరహితుడుగా క్రమశిక్షణ గల నాయకుడిగా ఆయనకున్న ఇమేజ్ వల్లే కేంద్రం మరోసారి ఆయనపై దృష్టి పెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈసారి బీసీ లేదా ఎస్సీ వర్గానికి చెందిన నేతకు గవర్నర్ హోదా ఇవ్వాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో యనమల రామకృష్ణుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్లు చర్చలో వినిపిస్తున్నాయి. యనమలకు రాజ్యసభ సీటు సమీకరణలో ఉన్నట్టు సమాచారం. కాబట్టి గవర్నర్ రేసులో కృష్ణమూర్తి పేరు బలంగా వినిపిస్తుంది. కృష్ణమూర్తి రాజకీయ అనుభవం విస్తృతంగా ఉన్నప్పటికీ ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల క్రియాశీలక రాజకీయాల నుంచి కొంత వెనక్కి తగ్గారు.